గారి సభకు అడ్డుకునే ప్రయత్నంగా ఒక పక్క కేటీఆర్, మరొక పక్క పోలీసులు కూడా చేస్తున్న పనిని మీరు ఎలా చూస్తారు? తెలంగాణలో పార్టీ స్థాపించాం, తెలంగాణ నుంచి పోరాటం స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కోసం ఎన్నో రకాలుగా, ఒక కోవిడ్ వచ్చినప్పుడు కానీ, ఒక వరదలు వచ్చినప్పుడు కానీ ఎన్నో కోట్ల రూపాయలు, ఒక టెంపుల్ కోసం దాదాపు 35 కోట్లు ఆయన వెళ్ళే విధంగా కన్స్ట్రక్షన్కి ఇచ్చారు. అంటే తెలంగాణ మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇది ఇక్కడ ఉన్న నాయకులకి లేకపోవచ్చు, కానీ ప్రజల్లో ఉంది. తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జనసేన పార్టీ తెలంగాణలో రావాలి, ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడాలని బలంగా అనుకుంటున్నారు. ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది, ఇక్కడ భయం అన్నది దేనికి? తెలంగాణ ముందు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణను డివైడ్ చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఆంధ్రాని సపరేట్ చేసి ఈ రోజు కూడా ఆంధ్రాకి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా చేస్తున్నారు. ఇక్కడ భయపడింది ఏంటంటే, మొన్నటి వరకు మేము అనుకున్నాం బీఆర్ఎస్ పార్టీ, ఆ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ చెల్లేదైతే కొత్తగా ఒక పార్టీ టీఆర్ఎస్ అని పెట్టారో వాళ్ళ ఆస్తి తగాదాలు వచ్చి, లేకపోతే ఆవిడకి లిక్కర్ స్కామ్లోని వీటి నుండి బయటపడడానికి సపరేట్గా ఒక పార్టీ పెట్టాలన్న ఆదేశాలతో ఆవిడ పార్టీ పెట్టి ఓట్లు చీలికి కానీ తెలంగాణ ప్రజల మీద ప్రేమకైతే కాదు. ఖచ్చితంగా బీఆర్ఎస్, టీఆర్ఎస్ లేకపోతే అక్కడ ఉన్న చిన్న చితక పార్టీలు భయపడుతున్నాయి అంటే ఇంతవరకు ఒకటి అనుకోవచ్చు. కానీ ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వమే రేవంత్ రెడ్డి భయపడుతున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రేపు తెలంగాణలో విజృంభిస్తున్నారు, ఏ విధమైన సునామీ సృష్టిస్తున్నారు అనేది ఇప్పటికే ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇది ఎక్కడ జరుగుతుందన్న ఆలోచనతోనే. లేకపోతే ఏంటండి, ఇప్పుడు నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి మీద వితౌట్ ఎనీ ఎవిడెన్స్, ప్రూఫ్లు ఏవి లేకన్నా అమిత్ షా గారితో మాట్లాడిన మాటలు, ఈయన ఏదో పక్కన చెవులు పెట్టుకొని విన్నట్టు మాట్లాడి చెప్పిన మాటలకి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అన్న దీని మీద అతని మీద ప్రెషర్ రాగడంతో నేను మాట్లాడిన తప్పని అతను మాట్లాడే మాటకు ఉపసంహరించుకున్నారు. అంటే ఖచ్చితంగా అక్కడ నాగేశ్వరరావు గారు తప్పు చేశారు. అలాంటి తప్పుడుగా ఎవరి మీద ఒక మసిగుడ్డేసి ముఖం మీద పడిసి నువ్వు పడరా బాబు అనేసి అంటే ఎవడు పడేటట్టు ఇక్కడ లేరు. ఖచ్చితంగా ఆయన చేసిన తప్పు, దానికి క్షమాపణ కూడా చెప్పారు. దీన్ని తెలంగాణకి ఆంధ్రాకి లింక్ చేయడం ఏంటంటే ఎంత దారుణమైన స్థితి ఇది. తెలంగాణకి ఆంధ్రాకి 12 సంవత్సరాలు అయింది డివైడ్ అయ్యి, ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి తెలంగాణ వాదాన్ని మళ్ళా లేపుతున్నారు. తెలంగాణకి ఏం చేశారండి ఇంతవరకు? తెలంగాణకి 12 సంవత్సరాల పరిపాలనలో ముందున్న కేసీఆర్ గాని ఏం చేయలేదు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేదు. ఇప్పుడు నాకు ఒక విషయంగా అర్థమవుదు, మన రాజ్యాంగం ఏం చెప్పింది? దేశం మొత్తం మీద ఏ స్టేట్ లోనైనా ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ పార్టీ వాళ్ళు ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు. అలాంటిది మొత్తం దేశంలో అన్ని స్టేట్లకు ఉన్న రూలు వీళ్ళు తెలంగాణకి ఎలాగొచ్చిందండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందండి? అది సెంట్రల్ నుంచి వచ్చిన పార్టీ. అలాగే బీజేపీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు తెలంగాణ పరిపాలిస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ బయట నుండి వచ్చిన పార్టీ కాదా? అదేమైనా అక్కడ పుట్టిందా? లోకల్ తెలంగాణ భావనతో పుట్టిన పార్టీయా? ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆపుతారు? పవన్ కళ్యాణ్ గారిని ఆపే శక్తి ఎవరికి లేదు. వీళ్ళు గవర్నమెంట్ వీళ్ళ చేతిలో ఉందని, రేవంత్ రెడ్డి చేతిలో ఉందని ఈ విధంగా చెప్పి ఆపితే పవన్ కళ్యాణ్ గారు ఆగిపోతారు అనుకోవడం వీళ్ళు పిచ్చితనం అండి. నిజంగా చెప్తున్నాను. వాళ్ళు ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు దాదాపు ఒక 2000-3000 మందితో, అది కూడా ఇంపార్టెంట్ గా సాధకులతో మీటింగ్ అండి. అది ఈ మీటింగ్ లో ఎటువంటి అవుటర్స్ ఎవరు కూడా రారు. అంత పర్సనల్ గా పర్ఫెక్ట్ గా రేపొద్దున్న లోకల్ బాడీ ఎలక్షన్ లో ఫేస్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు పెడుతున్న మీటింగ్ ఇది. ఈ మీటింగ్ కి వాళ్ళు అనవసరంగా రెచ్చగొట్టి ఇప్పుడు 3000, 30,000 లేకపోతే 3 లక్షల మందో అయ్యే విధంగా చేస్తున్నారు. తెలంగాణ వాదాన్ని ఎవరండి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కాదన్నారా? ఆయన తెలంగాణ ప్రాపర్ గా డివైడ్ చేయలేదు, తెలంగాణ ఆంధ్రాని ప్రాపర్ గా డివైడ్ చేయలేదు, రావాల్సిన తాలూకు బెనిఫిట్స్ ఏవి రాలేదు అన్న దాని మీద, ఈ విభజన జరిగింది కరెక్ట్ గా అవ్వలేదు అన్న దాని మీద 11 రోజులు నేను తినలేదు, నాకు నిద్ర పట్టలేదు కానీ తినలేదు అని అన్నారంటే దానికి ఒక రీజన్ ఉంది. ప్రాపర్ గా డివైడ్ చేస్తుంటే ఎవరు బాధపడదు. ఇప్పుడు ప్రాపర్ గా చేయకపోవడమే కదా. ఇప్పుడు కూడా ఆంధ్రాకి రాజధాని లేని స్థితిలో ఉండి మనం ఎన్ని బాధలు పడుతున్నామో అన్ని తెలుసు. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఏమంటున్నారండి, అదేది ల్యాండ్ కోసం ఎత్తుతున్నారు. ల్యాండ్ ఇప్పుడు ఒక విషయం చెప్పండి, గవర్నమెంట్ భూములు వేరేగా ఉంటాయి, గవర్నమెంట్ పట్టా భూములు వేరేగా ఉంటాయి. గవర్నమెంట్ పట్టా భూమిని యాజ్ పర్ రిజిస్ట్రేషన్ పద్ధతిలో ఏదేది విధంగా చేయాలో చేసి ఆయన 10 ఎకరాలు కొనుక్కున్నారు. దానికి పూర్తిగా ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఆ సిక్కం పట్టా భూమి అంటే ఏంటంటే, సిక్కం పట్టా భూమి చెరువు ఉన్నా సరే అందులో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం లేకపోతే రిజిస్టర్డ్ ఎంఆర్ఓ నామ్స్ ప్రకారం అక్కడ
ఎప్పుడైతే వాటర్ లేకుండా ఉంటుందో దానిలో పంటలు పండించుకోవచ్చు. ఒక 10% భూమిలోని ఏదో ఒక గుడిస్ లాగో లేకపోతే దేనిలాగో ఒక ఇదేసుకొని షెడ్ లాగా వేసుకొని వాడచ్చు. అంతేగాని దానిలో కన్స్ట్రక్షన్స్ కట్టేస్తాం ఇది చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా పబ్లిక్గా అందరు కనిపెట్టేటట్టు వీడియోలు కూడా చూసుంటారు. అందరూ ఆవులను పెంచుతున్నారు, మొక్కలను పెంచుతున్నారు, చెట్లను పెంచుతున్నారు, ఒక వాతావరణం ఆర్గానిక్గా ఉండే విధంగా చేస్తున్నారు. అలాంటి జెన్యున్గా ఆయన చేస్తున్న దీనికి వాళ్ళు ఇప్పుడు అంటే 12 సంవత్సరాలు బట్టి కేసీఆర్ పడుకున్నారా, కళ్ళు మూసుకున్నారా? రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు బట్టి నువ్వు ఉన్నావు కదా, నువ్వేమైనా కళ్ళు మూసుకున్నావా? నువ్వు చేతగాక రేవంత్ రెడ్డి నీకే చెప్తున్నాను, మీ గౌరవం కూడా ఇచ్చే ఇది పాంగొట్టుకున్నారు. ఎందుకంటే ఇంతవరకు అనుకున్నాం ఇక్కడ వైసీపీ పార్టీ ఉన్న టీఆర్ఎస్ కలిసి ఉన్నాయి కదా, వీళ్ళు రకరకాల శక్తుల్ని పవన్ కళ్యాణ్ గారి మీద గుసిగల్పి తెలంగాణ వాదాన్ని తీసుకొస్తున్నారు. అసలు నాగేశ్వర గారి ఇష్యూ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. ఇష్యూ క్లోజ్ అయిపోయిందాన్ని తీసుకొచ్చి తెలంగాణ వాదానికి ఎలాగని ముడిపెడతారు? తెలంగాణ వాదం అన్నది ఎప్పుడో కూడా అయిపోయింది. వాళ్ళకి తెలంగాణ సపరేట్ అయిపోయింది, వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇంతవరకు తెలంగాణకి ఎటువంటి బెనిఫిట్స్ చేశారండి? వాళ్ళ తాలూకు జాబులు నింపుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకొని ఆ కవిత దానికి మినిస్టర్ పదవి ఇవ్వలేదో లేకపోతే దేనికోసమో పార్టీ నుంచి బయటకు వచ్చేసి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని జైల్లో నుండి వచ్చింది. ఆవిడ ఇప్పుడు సపరేట్ ఒక పార్టీ పెట్టుకుంది. ఎందుకు? వాళ్ళకున్న ఆస్తులు తగాదాలు దానికి రావాల్సిన బెనిఫిట్స్ రావడంతో పార్టీ నుంచి బయటకు వచ్చి సపరేట్ పార్టీ పెట్టింది. ఎవరికి తెలంగాణ మీద ప్రేమతో చేసిందా ఆవిడ? ఇలాంటి మోసగారి మాటలు, ఇలాంటి తెలంగాణ వాదాన్ని ఇంకెన్ని సంవత్సరాలు మీరు పెట్టుకొని ప్రజల్ని మోసగిస్తారు? తెలంగాణ వాదాన్ని పెట్టుకునే కేసీఆర్ ఓన్లీ తెలంగాణ వాదాన్ని పెట్టుకొని ఆడు ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఏమైనా 10 సంవత్సరాల్లో ఏమైనా చేశారో? తెలంగాణకి ఏం చేయలేదు. అలాగే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైనా చేస్తున్నారో? ఏమీ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రేపు రాబోతుంది తెలంగాణలో, అప్పుడు ఖచ్చితంగా చూసుకుందరు. కానీ ఏ విధంగా తెలంగాణ డెవలప్ అవుతుందో, ఏ విధంగా మీరు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు డివైడ్ చేస్తున్నారు కదా, తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రాలో ఎన్నో బిజినెస్లు చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో కాదు, మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మొత్తం అన్ని స్టేట్లలో కూడా బిజినెస్లు చేసుకున్నారు. ఇది మనకు రాజ్యాంగం ఇచ్చే హక్కు. ఒక స్టేట్ నుండి ఒకరు రాకుండా ఆపుతామన్న హక్కు మీకు ఏ విధంగా లేదు. మీరు ఖచ్చితంగా ఎవరో పోరంబోకులకి లేకపోతే రోడ్ సైడ్ బేవర్సోలకి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద మాటలు ఇసిరి చెప్పులతో కొడతామన్నట్టు దీనికి అసలు వెంట్రుకతో సమానం అండి. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు పోలీసుల ఆపకన్నా ఏమైనా చేసే ఆలోచనలో ఉంటే కానీ ఉన్న 3,000 30,000 లక్ష మంది కూడా వచ్చి అక్కడ సభ అవుతుందని ఖచ్చితంగా నేను డంకపదంగా చెబుతున్నాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఆపే పరిస్థితిని మటు చేసుకోవద్దు. ఎందుకంటే ప్రజల మనిషి ఆయన, ప్రజల కోసం నిలబడతాడు. ప్రజల కోసం తన సొంతంగా సినిమాల్లో సంపాదించుకున్న డబ్బును కూడాను వెచ్చించి మన ప్రజల కోసం కష్టాలను తీర్చుతున్నాడు. అలాంటి పర్సన్ మట్టుగా మీ నాయకులు ఆపాలనుకుంటారు కానీ ప్రజల మట్టుగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటారు. రేపు పరిపాలన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ, బీజేపీ, అదేవిధంగా టీడీపీ పార్టీలు కలిసి తెలంగాణలో కూడా పార్టీని స్థాపించుతారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. బంగారు తెలంగాణ ఏంటో అప్పుడు చూపిస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది. వెయిట్ చేయండి.